9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. గురుకుల ఉద్యోగుల 2910 పోస్టులను రిలీవింగ్ ఫిష్మెంట్ గురుకులాల ఉద్యోగుల నియామకాలలో సీఎం రేవంత్ రెడ్డి ఒంతెత్తుపోకను చేపడుతుంటే వారింటి వద్దే ధర్నాలు చేపడతామని ఓయూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలాల దత్తాత్రేయ హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గురుకుల టీచర్లు శాంతియుత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ గురుకుల ఉద్యోగుల 2910 పోస్టులను రిలీవింగ్ పద్ధతి పాటించి డిసైడింగ్ ఆర్డర్లో భర్తీ చేయాలన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ధ్వజమెత్తారు. నేడు గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దొరుకుతుందని సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించుకోవడం జరిగిందన్నారు. టీఎల్ ఉద్యోగాలు ముందుగా భర్తీ చేసే మిగతా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని దత్తాత్రేయ కోరారు. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో నోటిఫికేషన్ 9210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఇది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడావిడిగా ఫలితాలను విడుదల చేసి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, రిలింక్విష్మెంట్లు పాటించాలి, డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాల భర్తీని చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లు అడిగేటప్పుడు నిరుద్యోగులే ఈ ప్రభుత్వానికి పెద్దన్నలు అని చెప్పారు. ఇవాళ నిరుద్యోగులందరం కూడా గత ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ గురుకుల విద్యార్థులకు ఏదైతే ఫలితాలు ప్రకటించిందో ఆ ఫలితాలలో రిలింక్విష్మెంట్ పాటించకుండా డిసైడింగ్ ఆర్డర్లో ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఇవాళ నిరుద్యోగుల జీవితాల్లో నీళ్లు పోస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ సాక్షిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం మీరు ఒంటెద్దు పోకడలకు పోకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకుండా ఈ నోటిఫికేషన్లోనే ఏదైతే పెద్ద ఉద్యోగాలు ఉన్నాయో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో డిఎల్ ఉద్యోగాలను ముందుగా భర్తీ చేసి ఆ తర్వాత జేఎల్ ఉద్యోగాలు, పీజీటీ ఉద్యోగాలు, టీజీటీ ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఒకే అభ్యర్థికి 4 ఉద్యోగాలు వచ్చినా ఇవాళ అభ్యర్థి నుంచి ఎలాంటి నో అబ్జెక్షన్ రిలింక్విష్మెంట్ తీసుకోకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తే 3000 పైచిలకు ఉద్యోగాలు బ్యాక్ లాగా మిగిలిపోతా ఉన్నాయి. కాబట్టి ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగుల తరఫున గురుకుల రిక్రూట్మెంట్ ఉద్యోగాలు రాసి 1:2లో మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల తరఫున ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం ఈ రిక్రూట్మెంట్ లోనే డిసెండింగ్ ఆర్డర్ ని పాటించి రిలింక్విష్మెంట్ ను తీసుకొని 3000 పైచిలకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. లేకపోతే శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ మా ధర్నాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇంటికే మారుస్తాం. ముఖ్యమంత్రి గారికి 24 గంటల సమయం ఇస్తా ఉన్నాం. ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపల రిలింక్విష్మెంట్ అమలు చేస్తున్నట్టుగా ప్రకటిస్తే సరే, లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి ఇంటి ముందరనే ధర్నా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.